హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా మనకి. ఇప్పుడు మామిడికాయ సీజన్ కదా ఫ్రెండ్స్. ఇది ఉగాది కూడా అయిపోయింది. ఇక ఏంటంటే దీంతో మనం ఇప్పుడు పచ్చడి చేద్దాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఒక కొబ్బరికాయ అనమాట, దాని యొక్క ముక్కలు అనమాట. ఇది పచ్చిమిరకాయ, మామిడికాయ, పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, నేనేంటంటే ఏప్రిల్ 20వ తారీఖు కాడి నుంచి ఏదో ఒక టైంలో వీడియోస్ మాత్రం అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎక్కువ టైం అయితే ఉండను, ఒక 2 months దాకా. ఎందుకంటే ఇంట్లో అరావుడి, ఇంట్లో సమ్మర్ కదా ఫ్రెండ్స్, అందరూ వచ్చేసి ఉంటారు కాబట్టి, చెల్లి వాళ్ళు, వాళ్ళ పిల్లలు, బ్రదర్స్ వాళ్ళు అందరూ కూడా. అందువల్ల ఏంటంటే ఫ్రెండ్స్, ఏదో ఒక టైంలో మాత్రం వీడియోస్ మాత్రం అప్లోడ్ చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ నెల 20వ తారీఖు కాడి నుంచి ఎక్కువగా నేను ఉన్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఏదంటే ఏదో ఒక టైంలో మాత్రం అప్లోడ్ మాత్రం పెడతాను అనమాట. ఒక 2 months పడుతుంది అటు ఇటు. ఎందుకంటే ఫోన్లు కూడా నా దగ్గర ఉండవు. 2 ఫోన్లు కూడా పిల్లల దగ్గరే ఉంటాయి, మా బొడ్డోళ్ళ దగ్గర, చెల్లి వాళ్ళ పిల్లల దగ్గర. అందువల్ల ఏంటంటే నేను 2 నెలలు తక్కువగానే ఏదో ఒక టైంలో మాత్రం అప్లోడ్ మాత్రం పెడతాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఏంటంటే పచ్చడికి అనమాట, మిరగాయలు వేసేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పచ్చి మామిడికాయను పచ్చి కొబ్బరి పచ్చడి అనమాట ఫ్రెండ్స్. ఇది ముందు పచ్చిమిరకాయలు ఆయిల్లో వేపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఫ్రై అవుతుందన్నమాట పచ్చిమిరకాయలు. చూడండి, మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అదేవిధంగా ఈ కొబ్బరి ముక్కలు కూడా వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అంటే ఎక్కువసేపు దీన్ని ఫ్రై చేయను అనమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం అటు ఇటుగా చేసేసి కట్టేస్తాను అన్నమాట. పచ్చి కొబ్బరి మామిడికాయ పచ్చడి అనమాట. చూడండి, ఇది ఈ విధంగా వేపేసుకుని పచ్చిమిరకాయలని పచ్చిమిరకాయలు దించేసే ముందు దాంట్లో ఏంటంటే మామిడికాయ ముక్కలను పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తాను అనమాట ఫ్రెండ్స్. కొంచెం అటు ఇటుగా వేపాను అనమాట. ఆయిల్ పీల్చేస్తుంది ఆయిల్తో. దీంట్లో ఏంటంటే సాల్ట్ను జీలకర్ర వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది దీంట్లోకి ఏంటంటే జీలకర్రను సాల్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఇందులో ఎల్లుల్లిపాయలు కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, మొత్తం అంతా జార్లు వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నా. నేను ఎక్కువ వాడతాను అన్నమాట ఫ్రెండ్స్ జీలకర్ర. సాల్ట్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది పట్టేస్తామన్నమాట మిక్సీ. చూడండి, ఇది రైస్లోకి బాగుంటుంది, ఇడ్లీలో కూడా బాగుంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇక దీన్ని తాలింపు వేసుకోవాలన్నమాట తీసుకుని. ఇది తాలింపు వేయాలన్నమాట పచ్చడికి. ఇది ఆయిల్ సాగుతుందన్నమాట, దాంట్లో తాలింపు వేసేసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, తాలింపుకి ఎండుమిరకాయలు, పచ్చెనగబద్దలు, జీలకర్ర, మినపబద్దలు, ఆవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి,
చూడండి అది ఫ్రై వస్తుంది అనమాట. కరివేపాకు కూడా వేస్తాం అనమాట ఫ్రెండ్స్. చూడండి పట్టిన మామిడికాయను పచ్చి కొబ్బరి పచ్చడి ఉంది కదా, దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి దీంట్లో. ఇది ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దాన్ని అటు ఇటు కదుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. అయిపోయిందన్నమాట ఫ్రెండ్స్. ఇది రైస్లో కానీ ఇడ్లీలో కానీ వేసి తినచ్చు. ఇది ఫ్రెండ్స్ పచ్చడి. పప్పు, గోంగూర, కొబ్బరి, మామిడికాయ పచ్చడి, రైస్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది